BA పాస్ అయినా అరే MA పాస్ అయినా బీటెక్ పాస్ అయినా అరే MTech పాస్ అయినా కంగ్రాట్స్ అయ్యో సూపర్ అయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి వెల్కమ్ ప్రసాదా. పాలించేవాడు రాజు, గోడకుంటుంది బూజు, లేడీస్ వేసుకుంటారు గాజు. ఎక్స్ప్రెస్ రాజాలో మీ అల్లరి ఉంటుంది ప్రతిరోజు. నా పేరు ప్రదీప్ మాచిరాజు. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్పైరీ డేట్. ఇక్కడ ఉన్న అందరికి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఒక్క ఎక్స్ప్రెస్ రాజాకి తప్ప. ఏం లేదు, తగ్గిపోద్ది. మార్నింగ్ 2 టాబ్లెట్స్ వేసుకుంటే ఇలాంటి డౌట్. ఓకే, పీ ఫర్ ప్రీషియస్ డేట్. ప్రదీప్ తో డేటింగ్ వెళ్ళడమే నా ప్రీషియస్ డేట్. వెళ్దాం. ఫిబ్రవరి 31వ తారీఖున ఒకసారి కనపడితే. ఆర్ ఫర్ రివైండ్ డేట్. నీ ముసలోడు అయిపోయిన తర్వాత నేను రివైండ్ చేసుకున్న మూమెంట్ ఎక్స్ప్రెస్ రాజా మూమెంట్స్ భయ్యా. ముసలోడు అయ్యాక చేసుకుంటావా? ఈ ఫర్ ఎంగేజ్మెంట్ డేట్. ఆ డేట్ కోసమే మా బావని తొందర పెడుతున్నాం. నీదేం పోయింది, వాడిదిగా తీరిపోద్ది. ఎస్ ఫర్ శాలరీ డేట్. ఓకే, ఒక్క డేట్ కోసం 29 రోజులు నానా నష్టం. అది ఒక రోజు ఉంటుంది ఆనందం, 2వ రోజు మొత్తం ఎగిరిపోద్ది. ఎస్ ఫర్ హలో అన్న, నమస్తే. హౌ ఆర్ యూ? ఎస్ ఫర్ శోభనం డేట్. అబ్బా కొన్ని విషయాలు అడగకూడదు భయ్యా. నిన్ను అడుగుదాం అనుకుంటే నేను అనుకోవట్లేదు భయ్యా. ఏదో అందరూ సార్ ఫ్లయింగ్ కిస్. ఏం పేరు నీది? వంశీ. ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఓకే, వెరీ గుడ్. ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటాం? సిఏ. వెరీ గుడ్. మ్యాథమెటిక్స్, అకౌంట్స్ అంటే బాగా ఇష్టమా? బాగా చేస్తూ ఉంటావా? లెక్కలేదు. బంక్ కొడుతున్నావు ఇప్పుడు ప్రాపర్ గా? కొడుతున్నా. ఓకే ఓకే. ఆ అమ్మాయి సేమ్ కాలేజా వేరే కాలేజా? ఎవరు? సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్. ఇంటికి వెళ్ళి నీకు తీరిపోద్ది. కూర్చో. మర్చిపోయింది చెప్పడం, మా సుబ్బారావు పెళ్ళయింది. పెళ్లి కాకముందు అయితే ఆఫీస్ కి కొంచెం లేట్ గా వచ్చేవాడు, కాసేపు ఉండేవాడు, కాస్త పని చేస్తున్నట్టు నటించేవాడు, ఇంటికి వెళ్ళిపోయేవాడు. బాగుండేది. పెళ్ళయింది 3 నెలల నుంచి అసలు ఎక్కువగా రావట్లేదు ఆఫీస్ కనగానే పాపం మేనేజర్ అర్థం చేసుకున్నాడు. పర్లేదు, కొత్తగా పెళ్ళయింది కదా పాపం అని వదిలేశాడు. 3 నెలల తర్వాత చూశాడు మా సుబ్బారావు పొద్దున్నే వచ్చేస్తున్నాడు ఆఫీస్ కి. అంటే ఆఫీస్ బాయ్ తొడవక ముందే నుంచే ఆఫీసులో ఉంటున్నాడు. సాయంత్రం ఆఫీస్ బాయ్ తాళాలు వేసిన టైం కూడా ఇంకా ఆఫీసులోనే ఉంటున్నాడు. సో చూశాడు. ఒక నెల తర్వాత అడిగాడు, బరో నువ్వు అసలు పెళ్ళయింది కొత్తగాను, పొద్దున్నే వస్తున్నావు, రాత్రి వరకు వెళ్ళట్లేదు ఆఫీస్ నుంచి, ఏమైంది, ఏంటి ప్రాబ్లం? సార్, చిన్నప్పుడు కప్పల్ని రాళ్ళిచ్చి కొట్టారనుకో మూగబారి వస్తుంది అని చెప్పేవాళ్ళంట చిన్నప్పుడు. కప్పని రాళ్ళిచ్చి. సార్, అలా కొట్టున్నా బాగుండేది సార్, కనీసం అలా అయినా జరిగేది నాకు. ఇప్పుడు నా పరిస్థితి ఇంటికి వెళ్తే పిచ్చ కొట్టుడు కొడుతుంది సార్, అందుకే ఆఫీసులో. అలా లైఫ్ లో కొన్ని మనం అర్రే అప్పుడు చేస్తుంటే బాగుంటారు బాబు అనుకునే వాళ్ళం, గ్యారంటీ అనుకుంటాం. అలా ఒక ఛాన్స్ వస్తే ఏది మిస్ అయ్యారు, ఏం చేద్దాం అనుకుంటాం? చిన్నప్పుడు పెళ్లిళ్ళ ముందు ఎంతో డాన్స్ చేయాలనుకున్నా, ఇప్పుడు ప్రదీప్ ముందు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు డాన్స్ చేయాలనిపిస్తుందా నీకు? చేతిగానమ్మా, బలేడు దానివే. అసలు ఇవాళ షో అయిపోయాను సేపు డాన్స్ చేస్తూనే ఉంటాయి వాళ్ళ. మీకు విషయం అర్థం కావట్లే, మీరు అరుస్తున్నంత సేపు ఆయన సిగ్గుపడుతున్నాడు. తర్వాత విషయం, ఆయన ఈ లోపల టైం బీయింగ్ కోసం వెయిట్ ను ఒక సైడ్ నుంచి ఒక సైడ్ షిఫ్ట్ కావాల్సిన లెక్కెట్టుకోండి మీరంతా. రెడీ భయ్యా? ఒకటి ఇటు వచ్చాడు, ఇప్పుడు అటు వెళ్తాడు.
వెళ్తాడు అటు వెళ్తాడు. అప్పట్లో నా గర్ల్ ఫ్రెండ్ ని కిస్ అడిగాను, ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త గర్ల్ ఫ్రెండ్ ప్లాన్ చేయాలి. అప్పటి అమ్మాయిని గుర్తు తెచ్చుకో. ఈ అమ్మాయి కూడా ఒంగోలు పిల్లని ఒకటి గుర్తింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు నువ్వు? చిన్న ఉన్నప్పుడు నేను టీవీ చూస్తుంటే మా అన్నయ్య డిస్టర్బ్ చేసేవాడు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా అప్పుడే ఎంత కోపం వస్తుందంటే రిమోట్ నేలకేసి వాని జుట్టు పట్టుకొని నేలకేసి గుడ్డు గుద్దు. ఆ ఛాన్స్ ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ చేశాడు అనుకో అని పని అయిపోయినట్టే. ఏలే రిమోట్ తీసి నోట్లో పెట్టి నెక్స్ట్ ఏంటి రేపటి నుంచి తగ్గినప్పుడల్లా బట్టలు ఎగురుతాయి. ఒకప్పట్లో బీకామ్ లో అకౌంట్స్ చేద్దాం అనుకో, ఇప్పుడు బీకామ్ లో ఫిజిక్స్ చేయాల్సి వస్తుంది. నీకు లేదు భయ్యా, ఇదివరకు ఉండేదంట. చిన్నప్పుడు గుడి ముందల ఉండిలో చిల్లర ఐస్కాంత తీద్దాం అనుకుంటాము, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ రాదు. అప్పుడు వచ్చేది, ఇప్పుడు రాలేకపోయింది. స్టెయిన్లెస్ స్టీల్ కదా అవి? కాదు. మరి నేను ఐస్కాంత పెట్టినప్పుడు తాయెత్తు పిల్లలు అతుకుని వచ్చేవి, పాలు వచ్చేవి కావే. మరి అయితే మ్యాగ్నెట్ పాడైపోయి ఉంటుంది. చిన్నప్పుడు చదువు మీద పడి అమ్మాయిలని పూలను చూడడం మానేసిన భయ్యా. పెద్ద ముసలోడు పోయినా ఇప్పుడు నువ్వేమన్నా? ఇప్పుడు చూద్దామంటే దొరకట్లేరు. నీ చూపులు అలా ఉన్నా ఎవడేం చేయగలడు మరి? పార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా? నేనేం చేశాను పాపం? నేనేం చేశానండి? ఆయనండి, ఆయన ఆయన అంది. వెరీ గుడ్, సూపర్ డాన్స్. సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పాట వచ్చేంత టైం కూడా ఇవ్వలేదు నాకు. హలో ప్రదీప్. హలో. లాస్ట్ టైం కిక్ షోకి వచ్చినప్పుడు మీకు హగ్ ఇచ్చాను, కానీ బుగ్గలకి ఇచ్చలేదు. ఈసారి అది చేయాలని ఉంది. అదే నేనేమంటారంటే ఆడరా ఇద్దరికి వెళ్ళకూడదా మాలవా? బాగోదు. ఇప్పుడు లాస్ట్ పిల్లది ఎంత బాగున్నది. పోయిన జన్మలో మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చినప్పుడు సిగ్నేచర్ తాగిస్తా అన్నాడు, బట్ ఈ జన్మలో అస్సలు మిస్ అయ్యేది. అంతలో కళ్ళు పూజిస్తా ఉంటే అది బ్లాక్ అయినా రెడ్ అయినా గోల్డ్ అయినా జాగ్రత్తమ్మా. ఉన్నదాకా సమంతని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నిన్ననే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఇప్పుడు డిసైడ్ చేసావు? ఇప్పుడు బస్సు ఎక్కుదాం అనుకుంటాం, ఎక్కలేకపోతాం. నెక్స్ట్ బస్ ఎక్కకుండా ఉండిపోతాం బస్ స్టాప్ లో. నువ్వు బస్ స్టాప్ మార్చాలి తమ్ముడు. నేను బాగా చదువుతాడేమో. లాస్ట్ టైం షోకి వచ్చినప్పుడు స్నానం చేయలే అన్న, అందుకని ఈసారి షోకి వచ్చినప్పుడు హెడ్ బాత్ చేసి మరీ వచ్చాను. పక్కడు సేఫేగా? వెల్కమ్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఆజా. హాయ్ బంగారం. హాయ్ బంగారం. మీరు ఒక సెల్ఫీ ఇస్తే నేను చెప్తాను. చిన్నప్పుడు కప్పలకి పెళ్లి చేసి ఆ తర్వాత ఏం చేయాలో అది చేయలేదు, ఇప్పుడు చేయాలనుకుంటున్నా. పెళ్ళంటే కుదురుగా ఉన్నాయా? వెయిట్ చేసి ఆగాయా? పాపం అవి ఆగట్లే. ఇట్ ఈస్ కప్పల మీద దడతారు పంపిల్ల. కప్పల పిల్ల నా లవర్ ని బ్యూటిఫుల్ స్మైల్.
తన లవర్ ని గుడికి తీసుకెళ్లి 108 ప్రదక్షిణలు చేయించి గుండు కొట్టిద్దాం అనుకుంటున్నాను. దాదాపు 108 పిలిచి దాన్ని ఎక్కిపిస్తే పోతాడు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అలాంటి ముక్కులు వెయిట్ చేయించకూడదు, చేయించేసే త్వరగా. ఓకే. నేను లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చిట్టి తీసుకెళ్లాను, కానీ రాయలేకపోయాను చిట్టి చూసి. కానీ ఈసారి ఎట్లనైనా పెట్టి చూసి రాయాలి, లేకపోతే మా నాన్న చంపేస్తాడు. పాత చిట్టి బతికే కొత్త బతికెళ్తాం మళ్ళీ. సబ్జెక్ట్స్ ఏమేగా, ఆన్సర్స్ వేరుంటాయి కదా. పిచ్చిదానా, ఏ చిట్టి బయట వేస్తే దాన్ని రాసేయడమే ఫస్ట్. మార్క్స్ ఇవ్వరు కదా వాళ్ళు. నువ్వు ఏం చేయాలంటే పక్కన ఆన్సర్ నెంబర్ వేయద్దు, పేరాల కింద రాసుకుంటే వెళ్ళి ఇది ఏ క్వశ్చన్ కి మ్యాచ్ అవ్వచ్చు అంటే పక్కన 8A7 అని అప్పుడు రాసుకోవాలన్నమాట. ఈసారి ట్రై చేస్తా. అండ్ ఇప్పుడు సరదాగా గేమ్ ఆడదామా? ఓకే, ఈ గేమ్ ఆడడానికి సర్దుకున్నావు చుట్టూదా. ఇట్ సైడ్ గ్యాంగ్ నుంచి ఇద్దరు పెద్ద మనుషులు ముందుకు వచ్చారు, ఇద్దరు అంకుళ్ళు. వీళ్ళిద్దరు బాగా ఆడితే ఇగో ఈ గ్యాంగ్ అంతా గెలిచాడు. ఇప్పుడు ఇట్ సైడ్ గ్యాంగ్ రిప్రజెంట్ చేయడానికి సో మీరిద్దరు బాగా ఆడితే ఈ మొత్తం గ్యాంగ్ గెలిచినట్టు. ఓకే, ఈ గ్యాంగ్ నుంచి మీ ఇద్దరు, ఈ గ్యాంగ్ నుంచి మీ ఇద్దరు. ఓకే భయ్య, వీళ్ళలో ఎవరు సరిగ్గా ఆడకపోయినా మనం సన్మానం చేస్తాం వాళ్ళు. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ రైట్ కాలు బొటన వేలుని లెఫ్ట్ ఇయర్ కి టచ్ చేసి, రైట్ బొటన వేలు లెఫ్ట్ ఇయర్, లెఫ్ట్ హ్యాండ్ ఎల్బోని నేల మీద పెట్టి ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళు. 3, 2, 1 గో. ఇలాంటి గేమ్ కాకుండా వేరేదేమైనా ఆడదాం. ఓకే, భలే ఫాస్ట్ వేసేపోయా నువ్వు. వెళ్ళేటప్పుడు స్లో అయ్యావు కానీ భలే వచ్చి వెనక్కి. ఓకే, లెట్స్ ప్లే. ఓకే, సో ఇద్దరిద్దరు టీం కాబట్టి ముందుగా అంకుల్స్ ఒక లీడ్ ఇక్కడ, ఒకళ్ళు అక్కడ. ఇదే పడదు కదా ఇంకా. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క బాల్ తీసుకుని పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చి రింగ్ లో నుంచి ఒక బాల్ ఆ ట్యూబ్ తో ఇట్లా కొట్టు. ఇతను ట్యూబ్ వాడి మధ్యలో క్యాచ్ పడతాడు. సో ఈ క్యాచ్ పడిన తర్వాత పరిగెత్తుకుంటే తీసుకెళ్ళి అందులో వేస్తాడు. దాని తర్వాత అతను బాల్ తీసుకుని తను ఇసురుతాడు, నువ్వు క్యాచ్ పట్టుకో, పరిగెత్తుకుంటే తీసుకెళ్ళి అందులో. ఓకేనా? బలవు పెడతా. రెడీ? 3, 2, 1 గో. Twinkle twinkle little star, వచ్చేసాడు సడన్ స్టార్. Twinkle twinkle little star, వచ్చేసాడు సడన్ స్టార్. ఇక 6 దాకా వచ్చేద్దాం. అందుతా దమ్ములు నా బాసుగా నీలేరా, లెఫ్ట్ రైట్ గుండెలు నా డాష్గా నీనేరా, దమ్ములు నా బాసుగా నీనేరా, లెఫ్ట్ రైట్ గుండెలు నా డాష్గా నీనేరా, ఆక్సిజన్ లేకపోని హాయిగా బతికేస్తా, ఆర్టీఎక్స్ రైట్ బతికేస్తా, ఏజ్ వారు అంటుకొని మీ గ్యాంగింగ్ సపోర్ట్ చేయరా? వెరీ గుడ్. ఏం బ్రో, ట్రైల్ రూమ్ లో ప్యాంట్ నచ్చకపోతే ఇప్పి బయటకు వచ్చినట్టు అర్థం చేస్తా. ఓకే, అంకుల్ ఇద్దరు ఆడేశారు. వెల్ ప్లేడ్. క్లాప్స్ కొట్టండి మీ గ్యాంగ్ కి. ఇప్పుడు మీ గ్యాంగ్ ఏం చేస్తారో చూద్దాం. రైట్, పొజిషన్స్. 3, 2, 1 గో. కాటు కెట్టిన కళ్ళని చూస్తే
ఇలాగా ఎగిరను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టాలే చేతి గాజులు సబ్బడిదే పలాగా కుళ్ళెను వయసే అస్తది ఆ గుండెల్లో రామంటే పెట్టాలే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా ఆ పెయింటింగ్ నేను చూసా మరి ఆ సోయమూలకొస్తాదే భూగోళమంతా ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడలేదే. వెల్ ప్లేడ్ సూపర్. రెండు టీములు చాలా బాగా ఆడారు. బట్ ఒకళ్ళు దారుణంగా ఆడారు, ఒకళ్ళు దరిద్రంగా ఆడారు, అంతే తేడా. బట్ నలుగురు కలిసి తొండి చేశారు. వెల్ ప్లేడ్. చూడు తొండ నేనా ఏంటి దాన్ని తిట్టి అని అక్కడెక్కడ వేసుకున్నాను అరగంట. బట్ వెల్ డన్. నలుగురు పాపం కష్టపడ్డారు. సార్ గట్టి సభలు కూడా ఉండాలి. ఓకే, సో చాలా అద్భుతమైన ఆట ఆడిన తర్వాత బరువు బాధ్యతలన్నీ మోసిన తర్వాత మీరు ఇప్పుడు పని చేద్దాం. సాధారణంగా అంటే ఎగ్జామ్ లో కథలు రాస్తారు కదా మీరు ఆన్సర్ షీట్ లో, రాయరా? నేను ఎన్ని సినిమాలు రాసేవాడినో అవి నిజంగా తీస్తే పెద్ద పెద్ద సూపర్ హిట్లు అయ్యేవి, బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యేవి. అప్పటికప్పుడు కొన్ని ఆలోచించేవాడిని కొత్త సినిమాలు. ఎంతమందికి రాసే అలవాటు ఉంది? మామూలు సాధారణ ఎక్కువసేపు రాసే అలవాటు. అబ్బాయి అందరు రాసే టైప్సేనా? ఓకే, ఈ టీము సెపరేట్ కాబట్టి ఈ గ్యాంగ్ నుంచి నాకు ఇద్దరు కావాలి. ఓకే, ఇద్దరంటే ఒకళ్ళే నుంచున్నారు. ఓకే, ఇట్ సైడ్ టీం నుంచి ఇద్దరు కావాలి. అబ్బాయిలు సేమ్ డ్రెస్ వేసుకున్నారుగా. ఓకే, సో ఇప్పుడు మీ నలుగురికి పేపర్ ఇస్తా. మీరు ఊహించుకుని మీ ఇష్టం వచ్చిన కథ రాయండి. చాలా అతి తక్కువ టైంలో మీరు ఒక కథ అల్లితే ఎలా అల్లుతారు? అదే బాగా క్లారిటీ ఉండాలి భయ కథలో. నలుగురు రండి. సో మీ నలుగురు రాయనా జాగ్రత్తగా ఓం పెట్టి దండం పెట్టుకోండి. రెడీ, 3, 2, 1 గో. ప్రదీప్, మీరు సెంటర్ లోకి వస్తే నేను మీకు ఒక మాట చెప్తా. వీళ్ళు పాపం దడుచుకుంటారు పిల్లలు. పర్లే, వీళ్ళు రాసేంత వరకు అక్కడ ఉండి చెప్పేవేమైనా ఉంటే చెప్పేయండి. అంటే మీకు ఒక మాట చెప్పాలి. చెప్పమ్మా. నేను ఎన్నో దారుణాలు తట్టుకుని వచ్చా ఇక్కడ దాకా. పర్లేదు చెప్పమ్మా. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, కానీ ఈ రోజే సరైన టైం అని తెలిసింది. ఈవిడ వార్తలు ఎక్కువ చూస్తాను, బ్రేకింగ్ న్యూస్ లో ముక్కలు వస్తుంది. ప్రదీప్, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. రాసింది చాలా నాన్న, అద్భుతాలు రాశారు. ఏది ఇవ్వండి అని ఒకటి నుంచో ఇది నీదే అని తెలుస్తుంది ప్రపంచానికి. నీకు తెలుగు రాయడం వచ్చా? అదే వచ్చా? చంపేసావుగా తెలుగుని. కాటమా రాయుడు. జై పవన్ కళ్యాణ్. కళ్యాణ్ ఇది. థ్యాంక్స్ బాయ్, నువ్వు చెప్పేవా? లేకపోతే అమ్ము. ఫస్ట్ టైం మెలికిలా పెట్టాడు కళ్యాణ్కి. రెండోసారి ఎందుకైనా మంది మామూలులా పెట్టాడు. ఎందుకైనా మంది రెండింటికి ఒత్తులు పెట్టాడు. పవన్ కళ్యాణ్. బాహుబలి, కాటమరాయుడు, జై ప్రభాస్. జై ప్రభాస్. జై మహేష్మతి. మహేష్మతి చంపేసే స్పెల్లింగ్ ని. జై సమంత.
నీ కథ రాయరా అంటే ఇది రావే మరి నువ్వు కూర్చోబోయా. ఒక అబ్బాయి గోవా ట్రిప్ కి ప్లాన్ చేశాడు. ఒక అమ్మాయి కార్లా ట్రిప్ కి కూడా ట్రిప్ కి ప్లాన్ వేసింది. కేరళ ట్రిప్ ఓకే. దే బిలాంగ్స్ టు అని రాసి కొట్టేశాడు. వాళ్ళిద్దరు ఒకే విలేజ్. అమ్మో, ఒకే విలేజ్ కి చెందిన వాళ్ళ నా బంగారమే. వాళ్ళు హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఒకే ట్రైన్ ఎక్కుతారు. వాళ్ళు హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఒకే ట్రైన్ ఎక్కుతారు. పక్క సీట్లు. ఫస్ట్ ఆ అమ్మాయి తను ట్రైన్ టికెట్ ని కిటికీ నుంచి మిస్ చేసుకుంటుందా? ట్రైన్ పోతాము టికెట్ చూసుకుంటుంది, అప్పుడు గాలికి మిస్ అవుతుంది. ఓ అది ఊహించుకోవాలా? ఓకే ఓకే. అప్పుడు ఆ అబ్బాయి తిన్న ట్రైన్ టికెట్ ఆ ట్రైన్ టికెట్ తనానా? అబ్బాయి తన ట్రైన్ టికెట్ ఆ అమ్మాయికి ఫుల్ స్టాప్. కేరళ టు గోవా 143 కిలోమీటర్స్. టైటిల్ ప్రేమ ప్రయాణం. చాలా ఉంది కూర్చో. ఆవిడికి మైకి అమ్మ. ఎక్స్ప్రెస్ రాజా అందమైన ప్రేమ కథ. అనగనక ఒక రాజు, అనగనగానా ఒక రాజు, ఒక రోజు ఆ రాజు వేటకి వెళ్ళాడు. అప్పుడు ఒక విలన్ వచ్చాడు. బికాస్ మళ్ళీ ఇంగ్లీష్. అడవికి రాజు, ఈ విలన్. పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరికి? విలన్ కి రాజుకి గొడవ అయిందమ్మా. ఓకే. ఎక్కడ? అడవిలోనా? పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవని ఆపడానికి హీరోయిన్ వచ్చారు. తనని చూసి ఆ రాజు లవ్ లో పడిపోయాడు. అప్పుడు ఒక సాంగ్ ఫుల్ స్టాప్. ఆ తర్వాత ఆ రాజు అడవికి వచ్చేవాడు. ఆ రాజు రోజు ఆ అడవికి వచ్చేవాడు. ఎందుకంటే హీరోయిన్ కోసం. హీరోయిన్ ఏం చేస్తుంది? అడవిలో గొడవలని ఆపుతూ ఉంటుంది. అంతేగా. హీరోయిన్ మెల్లమెల్లగా లవ్ లో పడుతుంది. కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక సాంగ్. సినిమా అన్నాక సాంగ్స్ వినాలి కదా. ఆ విషయ అని ఆపేసింది ఈవిడ. వెరీ గుడ్. చాలా అద్భుతమైన ఇంట్రో. ప్రదీప్ ఒక రాజు, సమంత ఒక రాణి. ఇద్దరు ఒక సముద్రం దగ్గరికి వచ్చారు. టడే. వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం అక్కడే కలుస్తారు కాదు నాన్న, కలుస్తారు. ప్రేమలో పడతారు. పెద్దలు అని అది సంతకం పెట్టావు అక్కడ. ఏంటమ్మా అది? పెద్దలు ఒప్పుకోరు. ఒప్పుకొచ్చిన కష్టాలు అవి. అయ్యయ్యో, ఒప్పుకోరా? ప్రదీప్ పెద్దల దారికి ఎదరిచి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పందుల పెంపకం. తర్వాత శోభనమే కదా. తర్వాత అదేదో రాసావమ్మా. జింతాత జితా అంట. నీ జితా ఏంట తల్లే. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఎందుకు రాయమన్నానంటే ఈ మధ్యన సొంతంగా నేను కథలు రాస్తున్నాను. నేను రాసిన కథ ఇంకెవరికైనా ఐడియా వస్తుందేమో అన్న డౌట్ వచ్చి ముందు వీళ్ళ చేత నలుగురి చేత రాయించానమాట. వీళ్ళెవ్వరు అబ్బే అక్కడ దాకా వెళ్ళలే. అక్కడ జింతాత, ఇక్కడేమో అడవి. మనోడు రైల్వే స్టేషన్, కేరళ టు గోవా. ఇంక ఈ సగం మాట్లాడుకోకర్లే మనోడంతా యూట్యూబే. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అభాగ్యులు నలుగురికి. కవెన్ కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు ఏం చేద్దామంటే, సాధారణంగా
అంటే స్టూడెంట్స్ అంటే మనం సాధారణంగా ఏ విషయం అంత ఈజీగా ఒప్పుకోం. ఫర్ సపోజ్ మన ముఖంలో మన బాడీ పార్ట్లే మన గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒకళ్ళు కళ్ళు గొప్ప అన్నారు, ఒకళ్ళు చెవులు గొప్ప అన్నారు. ఎందుకు అంటున్నారు మీ ఉద్దేశంలో? మీరు కళ్ళు డిపార్ట్మెంట్, మీరు చెవులు డిపార్ట్మెంట్. నా కళ్ళు చెబుతున్నాయి మీ అందరినీ చూస్తున్నాయని. అండ్ వన్ మోర్ థింగ్, ఆ దేవుడు నాకు ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు అని ఇప్పటి వరకు ఆలోచిస్తున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఇది గేట్ ప్రదీప్ ని చూడడానికి ఇచ్చాడు అని. అయితే ఏం చేయమంటావు? వెళ్ళి చెరువులో దూకు. హలో ప్రదీప్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. 40 రూపీస్. యాక్చువల్లీ వి వాంట్ డాన్స్ విత్ యూ. మీరు చేయండి, నేను చూస్తాను, నాకు ఇష్టం. మాకు మీతోనే చేయాలని ఉంది. రండి డాన్స్ చేయండి. కమాన్. మా డుమ్ము చూడు ఎలా చూస్తున్నాడు. ఏం బ్రో డాన్స్ చేస్తాడా? రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బొత్తాలు. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు. చెంగుమంటూ రావే పెరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు. మాసుడాన్సు చేసేద్దాం రావే రత్తాలు. దారు డాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలవడమంటాయి నా చక్క బత్తాలు. ఈ భూమి పైన చెవులు లేకపోతే అద్భుతమైన సౌండ్లు ఏమి వినేవాళ్ళు కదా. అద్భుతమైన సౌండ్ అంటే ఏంటి? అంటే మ్యూజిక్ సిస్టమ్స్. ఓకే. చెవులు లేకున్నా పర్వాలేదు, కళ్ళుంటే చాలు. ఎందుకు? ఏమైనా చూడొచ్చు. నేను అదే ఫీల్ అవుతున్నా. నీకు కళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ నాకు చెవులుంటే చాలు. అందరినీ కళ్ళు బాగానే అంటారు, ఎవరన్నీ చెవులు బాగానే అని అన్నారు ఎప్పటి వరకు? అమెరికాన్ కూడా చెవులు బాగుంటాయి కదా, ఇలా ఉంటాయి, బయటకు ఉంటాయి చక్కగా. పీకే సినిమాలో అయితే ఇంకొంచెం బయటకు ఉంటాయి అంతే. వెరీ గుడ్. హలో, కళ్ళు బాగున్నాయని చెప్పినా కదా, అది వినేది మా చెవులతోనే కదా. కళ్ళతో గుడిలో ఒక దేవుణ్ణి చూడొచ్చు, ఒక అందమైన చెట్లని పక్షులని చూడొచ్చు, అలాగే ఒక ప్రదీప్ ని కూడా చూడొచ్చు. అబ్బో అదే చెవులతో మంత్రాలు వినొచ్చు, అదే చెవులతో పక్షులు ఆకులు కటకటలు వినొచ్చు. నా లడలడ వాగుడు కూడా ఆ చెవులతోనే వినొచ్చు. మీరు గుర్తించి మేము మా చెవులకు చెవు పువ్వు పెట్టుకుంటాం. అమ్మాయిలకు అందంగా, అబ్బాయిలకు స్టైల్ గా. వాళ్ళు కళ్ళకు పెట్టుకుంటారేమో. కిటికీ విండోలా ఉంటారు, ఇటు అల్లాడుతుంటది. హలో హాయ్. ఏదైనా సినిమాలో చెవిటోడి క్యారెక్టర్ సూపర్ ఫన్ వస్తుంది, అది చెవిటోళ్ళ గొప్పదనం. రావచ్చు. ఎస్ చెప్పలేం. బీకామ్ లో ఫిజిక్స్ చేయాలంటే కూడా కళ్ళే కావాలి భయ్యా. అక్కడే ఫిక్స్ అయిపోయాడు పొద్దున్న. అది ఉందని ఎవడైనా చెప్తే వినడానికి చెవులు కావాలి భయ్యా. చెవులు ఉంటే ప్రదీప్ వాయిస్ మాత్రమే వినగలుగుతాం, బట్ కళ్ళు ఉంటే ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ నే చూడగలుగుతాం. ఈవిడ 2-3 వెరైటీ బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకుంది. మెడికల్ మిరాకిల్. వెల్ డన్, సూపర్. ఓ పని చేద్దాం, మీలోంచి 4 వస్తారు ముందుకి. ఓకే, మీ 4కి డైలాగ్ వినిపిస్తాం. దాని తర్వాత లైట్లు పడతాయి మీ 4 మీద. ఎవరి మీద లైట్ ఆగిపోతే వాళ్ళు డైలాగ్ ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. ఓకే, ఆ 4 ఎవరంటే 3, 2, 1 గో. సో ఇప్పుడు మీకు డైలాగ్ వినిపిస్తారమ్మా, ఆ డైలాగ్ విను. డైలాగ్ విన్న తర్వాత సెకండ్ టైం ప్లే అయ్యేటప్పుడు హాఫ్ ఏ ప్లే అవుతుంది. ఎక్కడైతే ఆగుతుందో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేస్తారు. ఓకే, డైలాగ్. विश्वकवि रवींद्रनाथ टैगोर, जगदीश चंद्र बोस, सुभाष चंद्र बोस, अमर्त्य सेन, सत्यजीत रे, बाघ जतिन, स्वामी रामकृष्ण परमहंस, स्वामी विवेकानंद, स्वामी योगानंद, चार मजुमदार,
and the one and only Royal Bengal Tiger Sidhu Siddhartha Roy. మీరు గుడుంబ సత్య గారు కావచ్చు, తొక్కల సత్య గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ రాయ్. ఆవిడకి అప్పుడే అది ఎక్కడ ఆగుతుందో చూసుకోమా, ఆగిన వెంటనే నువ్వు కంటిన్యూ చేసేసాయి. ఓకే, ఆడియో. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, జగదీష్ చంద్ర బోస్, సుభాష్ చంద్ర బోస్, అమర్త్య సేన్, సత్యజిత్ రే, బాగా జతిన్, స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి యోగానంద, చార్ మజుందార్ and the one and only Royal Bengal Tiger Sidhu Siddhartha Roy. ఏయ్, నేను ఎవరు ఎరుకునా? గుడుంబ సత్య. నువ్వు గుడుంబ సత్య అయితే నేను సిద్ధు సిద్ధప్ప రాయ్. ఈ కట్టప్ప సిద్ధప్ప ఎక్కడి నుంచి వచ్చారమ్మా మధ్యలో? సిద్ధు సిద్ధార్థ రాయ్. ఓకే, రెడీ, టేక్ 2 యాక్షన్. సుభాష్ చంద్ర బోస్, అమర్త్య సేన్, సత్యజిత్ రే, బాగా జతిన్, స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి యోగానంద, చార్ మజుందార్ and the one and only Royal Bengal Tiger Sidhu Siddhartha Roy. ఏయ్, నేను ఎవరు ఎరుకునా? గుడుంబ సత్య. నువ్వు గుడుంబ సత్య అయితే నేను సిద్ధు సిద్ధార్థ రాయ్. బాగా చెప్పారు. క్లాస్ లో రెడీ. ఈ సినిమా వచ్చినప్పుడు నేను 6th క్లాస్ చదువుతాను అనుకుంటాను. ఓకే, లైట్. నీకు ఏ డైలాగ్ వస్తుందో విందాం. పొరపాటు నాది. ఎందుకు ఆవేశపడతారు? ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజారు మనుషులా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. యు నో వన్ థింగ్, యాంగర్ ఇస్ ది కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్. ట్రై టు అండర్స్టాండ్ దట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. పొరపాటు నాది. ఎందుకు ఆవేశపడతారు? ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజారు మనుషులా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. యు నో వన్ థింగ్, యాంగర్ ఇస్ ది కాజ్ ఆఫ్ మిజరీ. చెప్పు. Anger is the cause of misery. One should not have misery. One should not have misery. One should know how to control their misery. Misery, yeah. One should know how to control it. Otherwise, life will become miserable. Try to understand that. Last but not least. ఏమిటి? Last but not least. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో లేదు. ఇప్పుడు ఫీల్ తో రెడీ, యాక్షన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడేది చరిత్రలో లేదు. ఉప్పు కప్పు రమ్ము నా కపాలి కానండి పద్యం చెప్పారు డైలాగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. ఇంక ఇద్దరు మిగిలారు. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. అరగంటలో 1 కోటి రూపాయలు వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. ये मुंबई शहर को करवाने आया हूं. బాక్సాలే రెడీ అమ్మా. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. అరగంటలో 1 కోటి రూపాయలు వస్తాయి. నేను వచ్చిన ముంబైని వచ్చా. వాళ్ళే బీపేసుకున్నారు కదరా, నువ్వెందుకు మళ్ళీ దాన్ని వాడడం? ముంబై షేర్కో చూసిపోయి మళ్ళీ యాక్షన్. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. ఏ ముంబై शहर को बीप से आया. ముంబై షేర్ కో బీప్ ఆయా ఏమిట్రా? అదేమన్నా బీపీయా షుగరా? రెడీ యాక్షన్, టేక్ 34. ఏ ముంబై शहर को बीप आया. बीप कराने आया. ఏ ముంబై शहर को बीप कराने आया. అమ్మాయి అప్ప చెప్పేశాడు, ఎందుకైనా మంచిది. అయిపోయింది, ఎగ్జామ్ లో పాస్ అయ్యాను, సూపర్. ఇప్పుడు చివరి టెన్షన్ వెళ్తా ఇగో మేడం గారికి. గజాల రెడీయా? ఓకే. నీ భాష నీ ఊరు అని నీలిగావు కదరా, రొప్పుతున్నావే, ప్రాణ భయంతో కొట్టుకుంటున్నావే, గుండె బెదిరి గుండాయిజం మీద పడిందా, రొమ్ము పగిలి రౌడీజం చచ్చిందా, కాలు దువ్విన రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా, నా గాలి దుమ్మంతా. నీ కళ్ళెదుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి
పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ప్రాణభయంతో కొట్టుకునే నీ గుండెల్లో గుణపంలా దిగబడతా. తొడగొట్టి తుఫానులా త్రివేంద్రం నడి పొట్టున నిలబడతా. నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా, మా కేరళ సింగమలై. డైలాగ్ విన్నావు కదమ్మా, ఫీల్ అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడు యాక్షన్. ఎంతరా కాలి దుమ్మంతా నీ కళ్ళు చనిని కూలకోసి పిచ్చి కుక్కల నిన్ను నడివీధిలో పరిగెట్టిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. నీ వెనకాల వచ్చి పరిగెత్తుకుంటూ తరిమి కొడతా. ఇది ఆయన చెప్పలేదే. భయంతో వణుకుతున్న నీ గుండెలో గుణపం అవుతా. ఇక్కడే ఉంటా. త్రివేంద్రం నడి ఒడ్డులో ఆ పెళ్లి ఇవ్వడాలి. ఆ 4 డైలాగుల్ని నాశనం చేసినందుకు వెరీ వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. మీ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, 50 రూపాయలు తీసుకుంటాం తర్వాత. ఓకే ఓకే, సో మీలోంచి ఇద్దరికి కాస్త ట్రీట్మెంట్ ఇప్పించాలి. సో వాళ్ళు ఎవరంటే మేడం గారు రండి. ఓకే, గురువు గారు మీ పేరు? ప్రవీణ్ భయ్య. సో ప్రవీణ్ భయ్య ఏం చేస్తుంటారు? సెకండ్ ఇయర్ అయిపోయింది. తర్వాత ఏం చేద్దాం అనుకున్నారు? సిపిటి భయ్య. సిఏ కోర్స్ కదా అది. సిపిటి ఐసిసి ఏదో ఉంటుంది అది, అదేగా? వెరీ గుడ్. అంటే ఏంటి అర్థం? ఫుల్ ఫామ్ ఏంటి? సిపిటి ఫుల్ ఫామ్ కాంప్రహెన్సివ్ ప్రొఫెషనల్ టెస్ట్. అంతేగా? వెరీ గుడ్. నాకేం తెలుసు, ఏం చెప్పారు? ఓకే అనివ్వండి, అనవసరంగా అంతసేపు ఆలోచించావు. అండ్ మేడం గారు? అఖిల, మీరు చిన్నప్పటి నుంచి ఇంత పడుకున్నారా ఈ మధ్యన? చిన్నప్పటి నుంచి. ఓ ప్రాబ్లం చిన్నప్పుడే వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? ఇంటర్ కంప్లీటెడ్. అయిపోయింది, తోస్తారు బయటికి. నెక్స్ట్ ఏంటి? డిగ్రీ ఆర్ బీటెక్. ఓ ఇంకా డిసైడ్ అవ్వలే. వెరీ గుడ్. టైం తీసుకో, 2-3 years. ఏం కాదు, బదులు గ్యాప్ తీసుకుంటే అంత క్లారిటీ వచ్చేస్తుంది. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి? తినడం, పనుకోవడం. చాలా కష్టం. ఏం చేసేదారో కొంచెం ఈజీగా ఉంది, మీరు చేస్తారు. సో అందుకే మీకోసం ఇంకో ఈజీ గేమ్ పెట్టా. ఇద్దరులో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్లో కూర్చుంటారు, గిర్రం తిరుగుతారు, అది ఆగుతుంది, పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఆ మొక్కజొన్న కండిని మధ్యలో గిరగొట్టి దానికున్న గింజలన్నీ పీకేస్తారు. అంతే. సూపర్. రెడీయా? ఎవరితో స్టార్ట్ చేద్దాం ముందు? అయితే వాడు దా. 3, 2, 1 గో. ఏంటి భయ ఆలోచిస్తున్నాం? మాస్టర్, కళ్ళు మూసుకుంటే కళ్ళు తిరుగుతాయి, కళ్ళు తెరిచేవరకు వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది. అంతే. ఇంకేంటి ఇచ్చాలు? సినిమాలన్నీ చూస్తూ ఉంటావు ఫుల్గా? ఏ హీరోయిన్ ఇష్టం? అనుష్క. ఇదిగో చూడు తమ్ముడు, నీకు అనుష్క వదిలే ఇద్ది. ఆయన ఈ పాటికి ఆపమని అడుగుంటే ఆపేసాడు తెలుసా? 3, 2, 1 హలో, ఏడు దాచుకున్నాడు దాన్ని. అబ్బా సూపర్ భయ్యా, సిపిడి తేడా కొట్టినా వేరే బిజినెస్ రెడీగా ఉంది నీకు. అదేంటిది? అయ్యే ఏంటి దానికి ఏమైనా దొరలు వచ్చింది అనుకున్నా? గోకుతున్నా. లాస్ట్ 20 seconds. ఇప్పుడు ఎన్ని గింజలు వచ్చాయో లెక్కెట్టాలి. 10. వావ్, ఇది గింజలేనా? ఓకే వెంటనే మొత్తం అంతా మొక్కజొన్న అడిగినా అది గుర్తుపట్టదు. ఇది నాది కాదు. వెల్ డన్ బ్రదర్, సూపర్. ఇంత అద్భుతంగా ఆడతాను నేను అనుకోలేదు. నీ పరిస్థితి ఓకే, మేడం గారి పరిస్థితి మొక్కజొన్నే కదా, రప్పా రప్పా గీకేస్తా అంటుంది ఆవిడ. మరి ఆవిడ ఏం చేస్తారో చూద్దాం. ఓకే మేడం గారు రండి. 3, 2, 1 హ్యాపీ జర్నీ గో.
ఒకసారి అక్కనో అక్క ఇంటర్కే అక్క అయిపోయి చూసినా అంటే మనం పాస్ కాలే కదా అందుకని మా కాలేజ్ అందరూ అట్లనే పిలుస్తాను. అవునా ఎందుకట్లా పిలుస్తారు ఏం చేసిన వాళ్ళందరినీ పొడుగుంటాను అందుకే అందరు పెద్ద అక్క అనిపిస్తారు. పొడుగున్నామని పెద్ద అక్క అంటారా ప్రదీప్ నీతో ఒక సెల్ఫీ కావాలని దిగుదో పోనీ రెడీ స్మైల్ అయిపోయి ఫోటో దిగా మళ్ళీ అడగద్దు ఫోటో ఓకే అమ్మో అమ్మో అక్క అక్కో రెడీయా గో ఏంటిది ఏంటిది ఓ 2 days ఉంటావు అక్క సైడ్ పెట్టు తలకాయ సైడ్ దిగు అక్క దిగు అక్క దిగు సైడ్ పోయేటట్టు దిగకు శకుంతల అక్క దిగు అగ్గో అయ్యో అయ్యో యాడ పోతుంది అక్క అరే అరే స్టేషన్ ఈడు ఇగో కోపమా అంతా మొక్కజొన్న మీద చూపిస్తున్నావు నువ్వు ఒక్కొక్కటి గోరుతో పిక్తే 2 days పట్టింది ఆయన చూసావా 5,000 వాడిండు ఓహో గోర్లు లేవా ఇంటర్ ఎగ్జామ్ లో అవగొట్టేసింది మొత్తం అంతా లాస్ట్ 15 seconds అబ్బా ఆహా తిరిగాడింది అయ్యో 10 శకుంతలక్క ఈ పైన లగేజ్ తీవా వెరీ గుడ్ వెరీ ఇంట్రెస్టింగ్ చాలా కలర్ఫుల్ గా ఏవి చితికిపోకుండా తీసావు కంగారు లేకుండా ఆయన అదేంటో గీకారు ఓకే వెల్ ప్లేడ్ సూపర్ కుర్చీ ఆగిన తర్వాత చిన్న సైజ్ మెడిటేషన్ చేసావంటే అని ఆగి అప్పుడు దిగి బయలుదేరి వెళ్ళావు నువ్వు బట్ టాస్క్ అయితే ఇద్దరు ఫినిష్ చేశారు వెల్ ప్లేడ్ సూపర్ సో మీ ఇద్దరిలో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకున్నారు రెడీయా 3, 2, 1 and ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గోస్ టు కంగ్రాచులేషన్స్ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ గా మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం మండే ఆవేశం వీడుండే నివాసం వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చారు వెరీ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కూర్చోండి థ్యాంక్ యూ సో మచ్ తిప్పుతాడు జనం కోసం సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్ప్రెస్ రాజా షోలో పార్టిసిపేట్ చేసినందుకు వివచ్చమైన ఆన్సర్లు ఇచ్చారు చాలా అద్భుతాలు చేశారు అండ్ ఇలాగే ఇంత ఎనర్జీతో ఉండండి మళ్ళీ త్వరలో అందరం కలుద్దాం ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బాయ్ థ్యాంక్ యూ P for proud. నాకు ఎగ్జామ్స్ అయిపోయాయని మా డాడీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు రిజల్ట్స్ మరి రిజల్ట్స్ వస్తే గానీ తెలీదు ఆ ప్రౌడ్ పటాపంచలు అవుతుంది రేపు మార్నింగ్ ఎగ్జామ్ అనగా ఈ రోజు నైట్ అండ్ మూవీ చూసాను ప్రదీప్ రేపు మార్నింగ్ ఎగ్జామ్ లో ఏ రాయలో తెలియక ఆ స్టోరీని ఆన్సర్ గా రాసేసాను అమాయకురాల ఫస్ట్ సెమిస్టర్ నుంచి నేను అదే పనిలో ఉన్నాను నేను